అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ జోక్యం చేసుకుంటోందంటూ సంచలన ఆరోపణలు చేశారు టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ కి సంబంధించి గూగుల్లో ఎలాంటి సమాచారం వస్తుందో చూడండంటూ కొన్ని స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. ట్రంప్ పై ఏమైనా నిషేధం విధించారా అని ప్రశ్నించారు. ట్రంప్ గురించి సెర్చ్ చేస్తే ప్రెసిడెంట్ డొనాల్డ్ డక్, ప్రెసిడెంట్ డొనాల్డ్ రీగన్ వంటివి వస్తున్నాయని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మస్క్ హెచ్చరించారు. వావ్, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై గూగుల్ నిషేధం విధించింది. ఇది అధ్యక్ష ఎన్నికల్లో జోక్యమేనా అని ఎలన్ మస్క్ ట్వీట్ చేయగా పలువురు నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ను డెమోక్రాట్లు నడుపుతున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోందని పలు మీడియా సర్వేలు వెల్లడిస్తున్నాయి. డెమోక్రాట్ల పార్టీకి ముందు నుంచి ఓటు బ్యాంక్గా ఉన్న నల్లజాతీయులతో పాటు మిగతా వర్గాలు కూడా కమలాకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నాయి. గత వారం వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పోల్లో ట్రంప్, హ్యారిస్ మధ్య 2% వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది. ఈ తరుణంలో గూగుల్ పై మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు విరాళాల సేకరణలోనూ కమలా హ్యారిస్ దూసుకుపోతున్నారు. బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న తర్వాత రేసులోకి వచ్చిన ఆమె వారం రోజుల్లోనే దాదాపు $20 కోట్ల సేకరించడం విశేషం. ఈ క్రమంలోనే కమలా హ్యారిస్ పై డొనాల్డ్ ట్రంప్ విమర్శలను తీవ్రతరం చేశారు. ఆమె బైడెన్ కంటే చెత్త అభ్యర్థి అని దుయ్యబట్టారు. అంతేకాదు, బైడెన్ను సొంత పార్టీ వ్యక్తులే భయపెట్టి ఆయన్ని బలవంతంగా ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా చేశారని ఆరోపించారు. అతివాది అయిన కమలా హ్యారిస్తో దేశంలో నేరాలు, ఘర్షణలు, మారణ హోమం, చావులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.